నీకు శుభం. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడుకు, దేవుని వలన నీవు గర్భం పొందుతావు. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుకోలేదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని శక్తి ఆయన కమ్ముకుని కనుక పుట్టుకో శిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడని బట్టి నేను పురుషుని ఎనుగని దానిని, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మని నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకొని కనుక నేను పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని బట్టి ధన్యురాలను, నీ చిత్త ప్రకారము ఇది జరుగును గాక. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకును. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఇప్పుడే చేర్చుకొనేదా. భార్య పురుషునిపులతో బాధపడుతున్నది కనుక కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? ఆ విధముగా ప్రభు వారిని ఈ భూలోకములో సత్రములో స్థలములైనందువలన పశువుల పాకలు పశువుల తొట్టెలు పరుండ పెట్టబడి, నా భార్య పురుటినొప్పులతో బాధపడుతున్నాను కనుక కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అమ్మా, మా ఇంట్లో ఈ తల దాచుకోవడానికి స్థలం లేదు. కొంచెం పశువుల పాకలో స్థలం అయితే ఉన్నది. మీకు అభ్యంతరం కాకపోతే అక్కడ ఉండవచ్చు. వందనాలయ్యా. అది కలిసి మీ మాటలేదు మచ్చలేదు అసలు మాటలా.
గొర్రెలు వెళ్ళిపోతుంది నా సాటి బట్టోడా అటు జరగేరా చలి పడుతుందిరా పొట్టాడా చలి మాట వేసుకున్నావరా అన్నా ఊరన్నా చలి చలి చంపేస్తుందిరా అగ్గి పెట్టామన్నా అరే నీ దగ్గర అందరికి పెట్టుందంటే ముట్టిరా నా ఊరన్నా అది పెట్టుకో ఈ చలి కావాలంటే చచ్చాక భయం అయిపోతుంది అన్నా ఊరన్నా చలి చంపేస్తుందిరా అయ్యా తమాషాగా ఉంది చలి మనకేమన్నా కొత్త అన్నా ఊరన్నా ఈ చలి ఏంద్రో ఏ లెవెల్లో నా కళ్ళలో ఫైటింగ్ చేస్తుందిరా ఏం చేయాలో చెప్పరా అన్నా అయ్యా తమాషాగా ఉంది వాము చావకూడదు కర్ర వెరగకూడదు అన్నట్టు ఎలాగని వెళ్దాం యావా ఏంది పావా ఏంద్రా పొట్టాడా చలి నువ్వన్నా చెప్పరన్నా పొట్టాడికా అరే ఆ గొర్రెలంటే వెళ్ళిపోతావంటే ఏమో మంట పోకుండా కూర్చొని అటు పోగొట్టకరా ఒరే పొట్టోడా ఆ గొర్రెలు నీకు తోలుకురా ఈ చలికి నేను ఏమలేకపోతున్నాను ఈ చెవుడు చెప్పలేమా సరే శివుడేరా వీడికి అంత చెప్పిన ఒరే శివుడురా మన ఖాతా ఉన్నారు బొట్టోడు చెప్పరా నేను కొంచెం నిద్రస్తుందా అరే చెడి పడుతుందంటే కొంచెం మంట కాస్తుందా వీడికి వినపడదు సావదు చలి అమ్మ చంపా చూడండి ఓ రన్నో ఓ చూడన్నో మన ఇంటి వస్తున్నాను భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోదు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవారు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండగా మీరు చూచెదరు. చూచి మీరు ధన్యులు కండి. అన్న ఆ దోత చెప్పినట్టు మన కోసం లచ్చకులు పుట్టారంతరా మరి ఆ లచ్చకులు చూడటానికి మరి గొర్రెలు మనంతా ఏం చేద్దాంరా సరే అన్న ఈ ఆడసాట పెట్టేసి మనం వెళ్ళి ఆ లచ్చకుడు చూద్దాం పండి లచ్చకుండు పుట్టాడు చిచ్చను పోగొట్టాడు పాకలోని పుట్టినంత అందులాంటి సినిమాడు ఎల్లి వద్దాం తమ్ముడు మనం ఎల్లి చూద్దాం తమ్ముడు ఎల్లి వద్దాం తమ్ముడు మనం ఎల్లి చూద్దాం తమ్ముడు లచ్చకుండు పుట్టాడు చిచ్చను పోగొట్టాడు పాకలోని పుట్టినంత అందులాంటి సినిమాడు ఎల్లి వద్దాం తమ్ముడు మనం ఎల్లి చూద్దాం తమ్ముడు ఎల్లి వద్దాం తమ్ముడు మనం ఎల్లి చూద్దాం తమ్ముడు
చేసే ఊరు ఎర్రి గుట్టు మూసు మనకు ఎగిరొచ్చి చెప్పేవారు ఎగిరొచ్చి చెప్పేరు తప్పులకెవరు చెప్పినట్టు అది తప్పులు కొండ మీద చేసుకుంటూ అయ్యో ఈ మాట మనకు పుట్టాడు పుట్టాడు శిక్షను కొట్టాడు పాకలోనే పుట్టినంత పండులాంటి సినిమాడు ఎల్లి వద్దాం తమ్ముడు మనం ఎల్లి చూద్దాం తమ్ముడు ఎల్లి వద్దాం తమ్ముడు మనం ఎల్లి చూద్దాం తమ్ముడు పామరులం బహుమతేమి ఇవ్వగలము బహుమతేమి ఇవ్వగలము గొర్రెలను కాసెడి పామరులం బహుమతేమి ఇవ్వగలము బహుమతేమి ఇవ్వగలము మురి పాలు తీసుకొని పోదామా గొర్రె పిల్లల్ని తాను కలిద్దామా అందరికీ చూద్దామా పుట్టాడు శిక్షను కొట్టాడు పాకలోనే పుట్టినంత పండులాంటి సినిమాడు ఎల్లి వద్దాం తమ్ముడు మనం ఎల్లి చూద్దాం తమ్ముడు ఎల్లి వద్దాం తమ్ముడు మనం ఎల్లి చూద్దాం తమ్ముడు ఎల్లి వద్దాం అక్కయ్యో మనం ఎల్లి చూద్దాం అన్నయ్యో ఎల్లి వద్దాం అక్కయ్యో మనం ఎల్లి చూద్దాం అన్నయ్యో ఎల్లి వద్దాం చెల్లమో మనం ఎల్లి చూద్దాం తమ్ముడు ఎల్లి వద్దాం చెల్లమో మనం ఎల్లి చూద్దాం అన్నట్టు శాస్త్రాలను చదివి చక్కన పెట్టుకున్నాను. ఇకపోతే చదవడానికి ఏ శాస్త్రాలు అందుబాటులో లేవు. ఇకపోతే ఆ తూర్పు దిక్కున నిలుపులు కలుపుచున్న ఆ తేజ నక్షత్రం యొక్క జాడను పట్టగలిగితే నా జెండ ధన్యమవుతుంది. శాస్త్రాలన్నీ కంఠస్థం చేశాను. ఆ లెక్క డబ్బులు చించి డబ్బులు కట్టి మరీ వాయించగలను. ఇకపోతే ఆ తూర్పు దిక్కు కాంచిన ఆ తేజ నక్షత్రం తాలూకు అంతర్ధానమును తెలుసుకోగలిగితే ఆ యుధరాజును చూడగలిగితే నా జన్మ ధన్యమవుతుంది. మా దర్జాగా పురాణాలన్నీ పీల్చి పిప్పు చేశాను. న్యాయశాస్త్రాలన్నీ నమిలి నాలుగు కింద ఉంచాను. ఇక ఏం చేయాలో తోచపడి కాక మక్క దిక్కపడి చేస్తున్నాను. ఇకపోతే ఆ తూర్పు దిక్కున మిరిమిట్లు కొలుపుచున్న ఆ తేజో నక్షత్రాన్ని అట్టే పట్టగలిగితే ఆ యుధరాజును సంధింపగలిగితే నా మనస్సు నందనవనమై సువాసనలు గుమాయించును. అన్నట్టు మన పాండిత్యాల గురించి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇక ఏమాత్రం జాగు చేయక ఆ పూజారిని చూద్దాం పదండి. నా స్వామిరంగా ఆ యుధరాజును చూడాలని నా మనస్సు 10 విధాలుగా పరవలు తొక్కుతుంది. పదండి, పరుగున పోదాం. మా దర్జాగా ఆ యుధుల రాజును సంధించి కళ్ళారా చూచి కన్ను విందు గాంచి మనసారా పూజించి మళ్ళీ మళ్ళీ ముద్దాడి మరీ రావాలని నా మనస్సు దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో పరిగెట్టినట్లు పరిగెత్తుచున్నది. పదండి, పరుగున పోదాం. మహారాజు గారికి మా ప్రణామములు. మహారాజు మా ప్రభు, మా పాలిట దయ్యాలు చచ్చా, మా పాలిట భూతాలు చిచ్చి, మా పాలిట దైవ స్వరూపులు. మీ గురించి మేమేం చెప్పగలం రాజా? మీ కీర్తి కుక్కల వలె వీధుల వెంట హంస వలె ఆకాశంలో పీలుగుల వెంట తిరుగుతూ ఉంటే అతిశయంగా కాదా మరి? మంత్రి, మీరు తడబడుటకు కారణం ఏమిటో తెలుసుకొనవచ్చా? మా రాజులు మహాప్రభువులు, మా పాలిట దైవ స్వరూపులు. మీ గురించి విన్న దుర్వార్తలు చచ్చ చచ్చ దుర్వార్తలే గాని చిచ్చి చిచ్చి చి దైగల వార్తలు వింటుంటే ఆనందంతో తడబడుతున్నాను రాజా. ఎవరెక్కడ?
చిత్తం మహారాజా. మీ కొరకు ఎవరో తూర్పు దేశపు జ్ఞానులను వేచి ఉన్నారు మహారాజా. వెంటనే వారిని ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. హేరోదు మహారాజుకు జయము జయము. హేరోదు మహారాజుకు జయము జయము. ఆశీనులు కండి. అన్నట్టు మీ దగ్గర నుండి ఒక ముఖ్యమైన విషయాన్ని స్వీకరించడానికి వచ్చాము రాజా. నా స్వామి నాన్న చల్లకొచ్చి ముందు వస్తున్నట్లు కాక ఎన్నదో ఉన్నట్టు చెప్పండి రాజా. మా దర్జాగా తూర్పు దేశంలో ఒక తేజ నక్షత్రాన్ని చూశాము. ఖగోళ శాస్త్రం ప్రకారము ఆ యూదుల రాజును పూజారినిగా పూజింపవచ్చింది రాజా. అన్నట్టు ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో మాకు తెలియజేస్తే మీకు 1,000,000 దండాలు రాజా. నా స్వామి నాన్న ఆ యూదుల రాజు గురించి మాకు తెలియజేస్తే మీకు 1,000,000 దండాలు రాజా. మా దర్జాగా ఆ యూదుల రాజు గురించి మీరు కానీ మాకు తెలియజేసినట్లయితే మనమందరము వెళ్ళి దీవెనలు తెచ్చుకుందాం రాజా. ఎవరక్కడ? చిత్తం మహారాజా. మన ఆస్థానం జ్యోతిష్యుని వెంటనే ప్రవేశ